Good morning, children. Now we will continue the lesson. The World Between Wars, Part 2. Rise of Nazism in Germany. During the time, German economy was at worst hit by depression. So there was no employment and small businessmen were also suffering during that time. Now we will continue the lesson. Only organized workers could manage to keep their heads above water, but unemployment weakened their bargaining power. కొంచెము ఆర్గనైజ్గా వర్క్ చేసుకునే వాళ్ళు మాత్రం వాళ్ళు కొంచెం ఈ డిప్రెషన్ నుంచి వీళ్ళు సేవ్ చేసుకోగలిగారు. కానీ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్గా వీక్గా ఉన్నారో వాళ్ళకి బార్గెనింగ్ చేసుకుంటూ బార్గెనింగ్ పవర్ తోటి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. మెనీ బిజినెస్ వర్ ఇన్ క్రైసిస్. చాలా బిజినెస్లు క్రైసిస్లో ఉన్నాయి. లార్జ్ మాస్ ఆఫ్ peasantry was affected by a sharp fall in agriculture prices, and women unable to fill their children's stomachs were filled with a sense of deep despair. ఆ టైంలో వీళ్ళందరూ జాబ్స్ లేవు, ఫార్మింగ్ కూడా సరిగ్గా లేదు. ఈ ఫార్మర్స్ వాళ్ళందరూ అగ్రికల్చర్ ప్రైజెస్ పడిపోయేటప్పటికి ఈ ఫార్మర్స్ వాళ్ళ పిల్లలకి ఉమెన్ వాళ్ళందరూ ఏం చేద్దామని వాళ్ళ చిల్డ్రన్ మొత్తము వాళ్ళకి తినడానికి ఏమీ లేదు అనేసి వాళ్ళు చాలా ప్రాబ్లమ్గా ఫీల్ అవుతున్నారు. దిస్ కాజ్ అక్యూట్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ యాజ్ గవర్నమెంట్ ఆఫ్టర్ గవర్నమెంట్ కొలాప్స్డ్ అండ్ కుడ్ నాట్ ప్రొవైడ్ ఏ స్టేబుల్ రూల్. ఆ టైంలో గవర్నమెంట్ తర్వాత వేరే గవర్నమెంట్స్ వస్తున్నాయి కానీ స్టేబుల్ రూల్ మాత్రము చేయలేకపోతున్నాయి. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది, వాళ్ళకి ఫుడ్ దొరకట్లేదు. ఆ టైంలో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇన్ సచ్ ఎ సిచ్యుయేషన్ నాజీస్ పార్టీస్ ప్రాపగాండా స్టిడ్ హోప్స్ ఆఫ్ బెటర్ ఫ్యూచర్. ఆ టైంలో నాజీ పార్టీ అనేది వచ్చింది. వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఫ్యూచర్లో కొంచెము హోప్ ఉంది అనేసి వాళ్ళకి అనిపించింది. హిట్లర్ వాజ్ ఇట్స్ అన్క్వశ్చన్ లీడర్. నాజీ పార్టీ లీడర్ ఎవరంటే అడాల్ఫ్ హిట్లర్. ఇన్ 1928 ద నాజీ పార్టీ గాట్ నో మోర్ దాన్ 2.6% votes in the Reichstag, the German parliament. 1920లో నాజీ పార్టీకి 2.6% ఓట్స్ వచ్చినాయి. బై 1932 ఇట్ హ్యాడ్ బికమ్ ద లార్జెస్ట్ పార్టీ విత్ 37% ఓట్స్. 1932కి నాజీ పార్టీకి 37% ఓట్స్ వచ్చినాయి అన్నమాట. హిట్లర్ వాజ్ ఏ పవర్ఫుల్ స్పీకర్. హిట్లరు చాలా పవర్ఫుల్ స్పీకరు. హిస్ ప్యాషన్ అండ్ హిస్ వర్డ్స్ మూడ్ పీపుల్. తను చెప్తూ ఉంటే ప్రజలందరూ కూడా బాగా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. హీ ప్రామిస్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ నేషన్, అండూ the injustice of the Versailles Treaty and restored the dignity of the German people. ఏమని ప్రామిస్ చేశారంటే ట్రీటీ ఆఫ్ వర్సైల్స్లో జర్మనీకి జరిగిన జర్మనీని పక్కన పెట్టి ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ చేశారు కదా, దాని గురించి అక్కడ డిగ్నిటీ మనకు పోయింది కాబట్టి డిగ్నిటీని రిస్టోర్ చేస్తాను, ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ పోయిన డిగ్నిటీ నేను రిస్టోర్ చేస్తాను అని జర్మన్ పీపుల్కి ప్రామిస్ చేశాడు. హీ ప్రామిస్డ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ దోస్ లుకింగ్ ఫర్ వర్క్ అండ్ సెక్యూర్ ఫ్యూచర్ ఫర్ యూత్. ఏమని ప్రామిస్ చేశాడంటే నాజీ పార్టీ పెట్టిన తర్వాత హిట్లర్ అందరికీ ఎంప్లాయ్మెంటు, ఇప్పుడు అందరికీ జాబ్స్ పోయినాయి కాబట్టి గ్రేట్ డిప్రెషన్లో అందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తాను, అట్లానే అందరికీ యూత్ అందరికీ కూడా ఫ్యూచర్ కూడా సెక్యూర్డ్గా ఉండేటట్టు చూస్తాను అని చెప్పాడు. హీ ప్రామిస్ టు వీడ్ అవుట్ ఆల్ ఫారిన్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ రెసిస్ట్ ఆల్ ఫారిన్ కాన్స్పిరసీస్ అగెయిన్స్ట్ జర్మనీ. జర్మనీలో ఉన్న ఫారిన్ ఇన్ఫ్లుయెన్సెస్, ఫారిన్ కాన్స్పిరసీస్ అట్లాంటివన్నీ తీసేసి సెక్యూర్డ్గా ఉండేట్టు, యూత్ అందరికీ ఎంప్లాయ్మెంట్ ఉండేట్టు చేస్తాను అనేసి చెప్పాడనమాట. హిట్లర్ రివైజ్డ్ న్యూ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. హీ అండర్స్టూడ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ స్పెక్టకిల్ ఇన్ మాస్ మొబిలైజేషన్. అట్లానే పాలిటిక్స్లో న్యూ స్టైల్ తీసుకొని వచ్చాడు. నాజీస్ హెల్డ్ మాసివ్ ర్యాలీస్ అండ్ పబ్లిక్ meetings and to demonstrate the support for Hitler to instill the sense of unity among people. ఈ నాజీస్ వీళ్ళందరూ ఏం చేశారంటే ర్యాలీస్ అవన్నీ చేసి హిట్లర్కి సపోర్ట్గా ఇవ్వమని చెప్తున్నారనమాట. అట్లానే ప్రజలందరిలో కూడా యూనిటీ తీసుకురావడానికి తీసుకొని వచ్చారనమాట. ద రెడ్ బ్యానర్స్ వర్ ద స్వస్తిక, ద నాజీ సెల్యూట్ అండ్ ద రిచువలైజ్ రౌండ్స్ ఆఫ్ అప్లాజ్ ఆఫ్టర్ ద స్పీచెస్ వర్ ఆల్ పార్ట్ ఆఫ్ స్పెక్టికల్ ఆఫ్ పవర్. ఆ టైంలో రెడ్ బ్యానర్స్ తీసుకొని వాళ్ళు ర్యాలీస్ చేస్తూ ఆ స్పీచెస్ అవన్నీ కూడా వాళ్ళ పవర్ని గుర్తు చేస్తున్నాయి. హిట్లర్ రివైజ్డ్ న్యూ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. హిట్లర్ మొబిలైజ్డ్ హిస్ సపోర్టర్స్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ద రేషియల్ సుప్రిమసీ ఆఫ్ ఆర్యన్ జర్మన్స్ ఓవర్ ద వరల్డ్ అండ్ బై టార్గెటింగ్ minority communities like the Jews as the main cause of all problems.
అందరు సపోర్టర్స్ని అందరు తీసుకొని వచ్చి ఆరియన్ జర్మన్స్ వీళ్ళందరూ రూల్ చేస్తున్నారు. అట్లానే మైనారిటీ కమ్యూనిటీ తక్కువ దీంట్లో ఉన్న వాళ్ళు కమ్యూనిటీ ఎవరంటే జ్యూస్ వల్లనే మొత్తం అంతా ఇలా అవుతుంది అనేసి జ్యూస్ని వాళ్ళే మెయిన్ ప్రాబ్లం అనేసి వాళ్ళని చూపెట్టారు. హీ ఆల్సో అటాక్డ్ కమ్యూనిజం అండ్ క్యాపిటలిజం, టర్మింగ్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ జూయిష్ కాన్స్పిరసీస్ అండ్ ప్రామిస్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ స్టేట్ విచ్ విల్ కౌంటర్ బోత్. ఏమని ప్రామిస్ చేశాడంటే కమ్యూనిజము క్యాపిటలిజం అవి రెండు జూయిష్ వాళ్ళ దీనివల్ల జరుగుతున్నాయి, స్ట్రాంగ్ స్టేట్ నేను బిల్డ్ చేస్తానని ప్రామిస్ చేశాడు. హీ అపీల్డ్ స్పెషల్లీ టు ద మిడిల్ క్లాస్ విచ్ ఫెల్ట్ థ్రెటన్డ్ బై క్యాపిటలిజం అండ్ గ్రేట్ డిప్రెషన్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వాజ్ అపోజ్ టు వర్కింగ్ క్లాస్ మూవ్మెంట్ లెడ్ బై కమ్యూనిస్ట్ అండ్ సోషలిస్ట్. అట్లానే మిడిల్ క్లాస్ వాళ్ళు క్యాపిటలిజం వల్ల వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేసి, ఈ గ్రేట్ డిప్రెషన్ వల్ల వర్కింగ్ క్లాస్ వర్క్ చేసే వాళ్ళందరూ ఫేస్ చేస్తున్నారు అని వాళ్ళందరికీ నేను ప్రామిస్ చేస్తున్నాను, మీకు అందరికీ నేను మంచిగా ఫ్యూచర్ ఇస్తానని వాళ్ళకి చెప్పాడు. హిట్లర్ కేమ్ టు పవర్ అండ్ ఇమీడియట్లీ టుక్ స్టెప్స్ టు ఎస్టాబ్లిష్ అండ్ అన్డెమోక్రటిక్ అండ్ ఆటోక్రటిక్ రూల్ అండ్ డిస్మాంటిల్ ఆల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పార్లమెంట్. ఏంటి పవర్లోకి వచ్చిన వెంటనే ఏం చేశాడు, డెమోక్రటిక్ ఆటోక్రటిక్ రూల్స్ అవన్నీ తీసేసి డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పార్లమెంట్ అవన్నీ తీసేసి తనే ఆటోక్రటిక్ రూల్ చేయడం మొదలుపెట్టాడు అనమాట. దిస్ ఇంక్లూడెడ్ ఆర్బిటరీ అరెస్ట్ ఆఫ్ పొలిటికల్ అపోనెంట్స్ ఎస్పెషల్లీ ద కమ్యూనిస్ట్ అండ్ పుట్టింగ్ దెమ్ ఇన్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్. ఏమని చెప్పాడంటే అందరు పొలిటికల్గా తనకు అపోజ్ చేసే వాళ్ళందరినీ తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లలో వాళ్ళందరినీ బంధించి పెట్టాడు అనమాట. మెయిన్ అందరినీ ఏమని చెప్పాడు, జ్యూస్ వల్ల ఇట్లా జరుగుతుంది అనేసి జ్యూస్ అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఆ టైంలో అందరినీ తీసుకువెళ్ళి గ్యాస్ ఛాంబర్స్లలో బంధించి పెట్టాడు. మిగతాది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్.